హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో సూపర్ హెల్తీ డ్రింక్ ని చూపించబోతున్నానండి. మీకు తెలుసా, ఈ ఒక్క గ్లాస్ జ్యూస్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, మరెన్నో లాభాలు. ముఖ్యంగా ఈ జ్యూస్ పోషకాల లోపాన్ని దూరం చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. మీలో ఎవరికైనా పోషకాల లోపం ఉన్నా లేదా జుట్టు రాలిపోతున్నా రోజు ఉదయం పూట ఈ డ్రింక్ ని తీసుకోవడం అలవాటు చేసుకోండి. చాలా చాలా మంచిది. ఇది నిజంగా నిజం. నేను పర్సనల్ గా ఈ డ్రింక్ ని ట్రై చేశాక రిజల్ట్ చూసిన తర్వాతే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇది కేవలం జుట్టు రాలడాన్ని ఆపడమే మాత్రమే కాదు, శరీరానికి ఎన్నో పోషకాలను అందించి హెల్దీగా చేస్తుంది. మరి ఎన్నో గొప్ప పోషకాలను అందించే ఈ సూపర్ హెల్దీ డ్రింక్ ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 5 బాదం పప్పు పలుకుల్ని, 4 జీడిపప్పు పలుకుల్ని, 2 వాల్నట్స్ ని, 1 అంజీరాని, 1 టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్ ని, మరొక టేబుల్ స్పూన్ కర్బూజా సీడ్స్ ని తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అవిసె గింజలని అంటే ఫ్లాక్ సీడ్స్ ని, 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసి వీటన్నింటిని ఒకసారి బాగా కడగండి. మనలో ఎంత మందికి జుట్టు రాలిపోయే సమస్య ఉంది? కనీసం ఒక 10 మందిలో 6గురికైనా జుట్టు రాలిపోతుంది. అలాంటి వారు ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ ని చేసుకొని రోజు ఉదయం తీసుకోవాలే గాని ఒక 15-20 రోజుల్లోనే రిజల్ట్ మీరే గమనిస్తారు. ఇలా కడిగాక ఇందులో 1 టీ స్పూన్ నువ్వులని, మరొక టీ స్పూన్ చియా సీడ్స్ ని, అలాగే స్వీట్నెస్ కోసం 3-4 ఖర్జూరాలని గింజలు తీసేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇవి మునిగేంత వరకు నీళ్లను పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మనం ఉదయం పూట జ్యూస్ ని చేసుకుంటాము కాబట్టి రాత్రి పడుకునే ముందు వీటిని ఇలా నానబెట్టామంటే ఉదయానికల్లా చక్కగా నానిపోతాయి. కనీసం 7-8 గంటల వరకైనా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయానికల్లా చూడండి, ఇలా అన్ని కూడా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని జ్యూసర్ మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. అలాగే ఇందులోనే నేను ఒక అరటి పండును తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే అరటి పండు ప్లేస్ లో క్యారెట్ ని వేసి కూడా ఈ డ్రింక్ చేసుకోవచ్చు. లేదా ఇలానే ఈ క్యారెట్, బనానా ఇవేవి వేయకుండా డ్రై ఫ్రూట్స్ ని జ్యూస్ లో చేసుకుని అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు నీళ్లను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. చాలా మంది జుట్టు రాలిపోతుందని హెయిర్ ప్యాక్స్, ఆయిల్ వంటివి ఎక్కువగా వాడుతారు. అలా కాకుండా పోషకాల లోపాన్ని దూరం చేయడానికి ఇలా జ్యూస్ ని చేసుకొని తాగారంటే చాలా చాలా మంచిది. మంచి రిజల్ట్ ఉంటుందండి. మొదట్లో అయితే ఒక 10-15 రోజుల వరకు రోజు తీసుకోండి. ఆ తర్వాత వారం నుండి వారానికి ఒక 2-3 సార్లు తీసుకున్నా సరిపోతుంది. జుట్టు రాలకుండా చాలా హెల్దీగా పెరుగుతుంది. మనం ఈ రోజు చేసుకున్న ఈ హెల్దీ డ్రై ఫ్రూట్ జ్యూస్ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు వచ్చిన రిజల్ట్ ని కింద కామెంట్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు.